ఏ స్మాల్ క్వశ్చన్ అనమాట. మీరు రోజుకి 100 పొదుపు చేస్తే అది ఎంత అవుతుంది? 3000 నెలకు, 36,000 సంవత్సరానికి. కానీ మీరు దాన్ని సరైన పెట్టుబడిలో పెడితే 10, 20 ఏళ్లలో ఇది ₹1,00,000 అవుతుందనే విషయం మీకు తెలుసా? ఈ వీడియో చివరకు మీకు చిన్న పొదుపుతో పెద్ద మొత్తం ఎంత సంపాదించాలి, ఎలా క్రియేట్ చేయాలి, ఏ పెట్టుబడి ఉత్తమం, ఎక్కడ పొదుపు చేయాలి అని తెలుసుకోవచ్చు. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తుండండి. మీ అందరికి ఉపయోగపడే వీడియో ఇది. అండ్ ఛానల్ కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నెంబర్ 1, రోజుకి 100 సేవ్ చేయడం సాధ్యమేనా? మీరే ఆలోచించండి. ఒక్కసారి స్విగ్గీ, జొమాటో ఆర్డర్ 300, 500కి ఖర్చు పెడతారు. అవసరమైన షాపింగ్ కోసం 1000, 2000 ఖర్చు పెడతారు. బ్రాండెడ్ కాఫీ కోసం లేదా ఇతర ఏదైనా దాని కోసం 200 తక్కువ ఖర్చు పెడతారు. ఈ తక్కువ ఖర్చును కంట్రోల్ చేస్తే రోజుకు 100 పొదుపు చేయడం సులభమే కదా. సంఖ్యలతో అర్థం చేసుకుందాం. రోజుకు 100 ఇంటూ 30 డేస్ ఎంత అవుతుంది? 3000 రూపీస్ అవుతుంది. సంవత్సరానికి 36,000 అవుతుంది. 10 సంవత్సరాలకి 3,60,000 మాత్రమే. కానీ మీరు దీన్ని సరైన ఇన్వెస్ట్మెంట్లో పెడితే ఇది లక్షలుగా మారుతుంది. అండ్ నెంబర్ 2, ₹100 పెట్టుబడి చేయగలిగే ఉత్తమ ఐడియాస్ ఏంటి? నెంబర్ 1, సిప్, సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. మీరు రోజుకు 100 ఉంటే నెలకి 3,000 సిప్లో పెట్టండి. 12% రిటర్న్స్ కలిగిన మ్యూచువల్ ఫండ్స్ 20 ఏళ్ళలో ఇది 30 నుంచి 35 లక్షలు అవుతుంది. అండ్ నెంబర్ 2, ఆర్డీ, రికరింగ్ డిపాజిట్. ఆర్డీలో 3,000 పెట్టినట్లయితే 7% వడ్డీతో ఇది 10 ఏళ్ళకి 5 లక్షలు అవుతుంది. అండ్ నెంబర్ 3, గోల్డ్ ఈటీఎఫ్, గోల్డ్ ఇన్వెస్ట్మెంట్. రోజుకి 100 అంటే నెలకి 0.5 గ్రాముల బంగారం కొనగలం. 10 సంవత్సరాల్లో 60 గ్రాముల బంగారం. నేటి రేట్ ప్రకారం 4 lakhs. అండ్ నెంబర్ 4, స్టాక్ మార్కెట్లో పొదుపు. మీరు కొన్ని కంపెనీస్లో స్టాక్స్ను కొనుగోలు చేస్తే 15 నుంచి 18% సిఏజీఆర్ రాబడిని పొందవచ్చు. 20 ఏళ్ళలో 50 లక్షల దాకా పెరిగే అవకాశం ఉంది. అండ్ నెంబర్ 5, ఎస్టేట్ లేదా ఎఫ్డి లాంటి భద్రత ఇన్వెస్ట్మెంట్స్. పొదుపు చేసిన డబ్బును 5 ఏళ్ళ తర్వాత ఒక చిన్న ఫ్లాట్ కొనడానికి ఉపయోగించుకోవచ్చు. అండ్ నెంబర్ 3, చిన్న పొదుపు ఎలా పెద్ద సంపదగా మారుతుంది. పవర్ ఆఫ్ కాంపౌండింగ్ ఏంటో తెలుసుకుందాము. ఇంపార్టెన్స్ ఏంటంటే పొదుపు ప్లస్ పెట్టుబడి తీసుకోవడం సంపద. ఈ క్రింద పట్టిక చూడండి. కనుక మీరు రోజుకు ₹100 మాత్రమే పెట్టినా 20 ఏళ్ళకి అది 30 లక్షలు అవుతుంది. నెంబర్ 4, పొదుపు చేసే 3 స్మార్ట్ టెక్నిక్స్. నెంబర్ 1, పే యువర్ సెల్ఫ్ ఫస్ట్ రూల్ అనమాట. జీతం వచ్చిన వెంటనే మొదట మీ పొదుపు ఖర్చుల ఖాతాలో 30,000 లేదా 5,000 ట్రాన్స్ఫర్ చేయండి. మిగిలిన డబ్బుతో ఖర్చును ప్లాన్ చేసుకోండి. అండ్ నెంబర్ 2, నో స్పెండింగ్ ఛాలెంజ్. ప్రయత్నించండి. నెలకు ఒక వారం అనవసర ఖర్చులను పూర్తిగా ఆపండి. ఆ డబ్బును పొదుపు చేయడానికి ట్రై చేయండి. నెంబర్ 3, ఆటోమేటిక్ సిప్ సెటప్ చేసుకోండి. ప్రతి నెల మీ బ్యాంక్ అకౌంట్ నుండి సిప్లో డబ్బు ఆటోమేటిక్గా వెళ్ళే సెటప్ చేసుకోండి. నెంబర్ 5, ఈరోజే స్టార్ట్ చేయండి. మీ భవిష్యత్తు మీరే నిర్ణయించుకోవాలి. సరైన ఇన్వెస్ట్మెంట్లో పెట్టండి. 10 ఏళ్ల తర్వాత మీరు ఎవరు ఊహించలేని స్థాయికి ఎదుగుతారు. మీరు ఏదైనా పొదుపు ప్లాన్ ఫాలో అవుతున్నారా? కామెంట్లో మీరు అనుభవం తెలియచేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. అండ్ ఛానల్ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.